దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 13వ వాక్యము. వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం నిమ్మని అడుగుచున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తీసుకొస్తూ ఎన్నో అద్భుత కార్యాలను మోషే ద్వారా దేవుడు చేయిస్తూ ఇక అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇశ్రాయేలీలు దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ఆరాధించటము, దేవుని పైన ఉన్నటువంటి ఆ ప్రేమ మక్కువ తగ్గిపోయి ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటూ ఐగుప్తులో ఉన్నటువంటి ఫుడ్డు, ఐగుప్తులో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క వంటలు, ఆ కీరకాయలు, ఆ దోసకాయలు, ఆ మాంసము వాళ్ళకు గుర్తొచ్చి తీసుకొచ్చిన మోషే దగ్గరకి, నడిపిస్తున్నటువంటి మోషే దగ్గరికి, నాయకత్వం వహించిన మోషే దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలు ఆయన తట్టు చూస్తూ, ఇశ్రాయేలీలు మోషే తట్టు చూస్తూ ఏడుస్తున్నారంట. బోర్న ఏడుస్తూ ఏం కావాలని కోరుకుంటున్నారంట? తినడానికి మాంసము మాకేమో. చూడండి ఎంత పరిస్థితి, ఎటువంటి పరిస్థితిలో ఇజ్రాయేల్ దిగజారినారో. ఆ యాత్రలో, ఆ అరణ్యములో, ఆ ప్రయాణములో ఉంటుండగా మాంసం గుర్తొచ్చింది వాళ్ళకే. ఆ ప్రయాణములో ఎంతో శత్రువుల మధ్యలో శత్రువులను జయిస్తూ, అనేక ఆటంకాలను జయిస్తూ, అనేక ఇబ్బందుల గుండా దేవుని యొక్క మార్గాలను వెతుక్కుంటూ మోషేకు దేవుడు తెలియజేస్తే మోషే నడిపిస్తూ ఉంటుండగా తొందరగా కనాను చేరాలనే ఆశ లేకుండా, తొందరగా ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క కనాను, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మేము చేరాలి, ప్రభువుకు ఇష్టంగా ఉండాలి, ప్రభు చిత్తానికి ఇష్టంగా ఉండాలి అనేటువంటిది ఇశ్రాయేలీలకు లేకుండా వారు మోషే తట్టు చూస్తూ, దయనీయంగా మోషే తట్టు చూస్తూ ఏం చేస్తున్నారు? మాకు మాంసం కావాలా, తినడానికి మాకు మాంసమి, మాకు మాంసం పెట్టు, మాకు మాంసం పెట్టు అని ఏడుస్తున్నారంట. దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించి, దేవదూతలు తినేటువంటి ఆహారమును వీరి కోసం కురిపించినప్పుడు, ఆకాశము నుండి కురిపిస్తే అది ఎంత ధన్యత, ఎంత గొప్ప అద్భుతము. ఆ మన్నాను తెచ్చుకొని భుజిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ కొనసాగాల్సిన వీరి జీవితము, వీరి యొక్క కనాను యాత్ర సాగాల్సినదిగా ఉంటే వీరికి మధ్యలో ఐగుప్తు గుర్తొచ్చింది, ఐగుప్తు ఆశలు గుర్తొచ్చినాయి, ఐగుప్తు ఆహారం గుర్తొచ్చింది, ఏడుస్తున్నారు. మోషేకు ఎక్కడ అర్థం కాలే. ఏంది ఇల్లు మాంసం అడుగుతూ ఉన్నారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షల కాల్బలము వీళ్ళందరికీ నేను ఇక్కడ మాంసం తెచ్చిపెట్టేది, వీళ్ళని నేనేమన్నా కన్నానా అని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి మొరపెట్టుకుంటా ఉన్నాడు ఈ మోషే. ప్రభు వాళ్ళు మాంసం అడుగుతున్నారయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, కనానుకు చేరాలనుకున్న వాళ్ళు లోక సంబంధమైన తిండి, సంపాదన, లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తుల కోసం పరిగెత్తరు. వాటి గురించి హృదయములో ఎక్కువ స్థానము ఇవ్వరు. భూ సంబంధమైన వాటి వైపు వారి హృదయాన్ని ఉంచరు. పై సంబంధమైన వాటికి, పర సంబంధమైన వాటికి వారి హృదయంలో స్థానం ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఆ రోజున ఇశ్రాయేలీలు కనానుకు చేరాల్సినటువంటి వాళ్ళు మధ్యలోనే నశించిపోయినారు. దేవుడు 1 నెల రోజులు మాంసం తినడానికి ఇచ్చినాడు, కానీ వాళ్ళు తింటుండగానే పండ్ల సందుల్లో నుండి మాంసం, అంటే ఆతురుతగా తింటున్నారు. ఇంకా మాంసము కురిపించిన తర్వాత దేవుడు
పూరెళ్ళని ఇంటి చుట్టూ కురిపించేసినాడు, గుడారాల చుట్టూ పూరెళ్ళను కురిపించేసినాడు. మోషేతో దేవుడు అంటాడు, నా బాహుబలం ఏమైనా తక్కువ అయిందా చూడు మోషే, వాళ్ళు మాంసం అడుగుతున్నారు, ఇస్తాను నేను. ఇచ్చినాడు. కానీ ఆ మాంసం తింటుండగానే వాళ్ళ యొక్క ఆతృత, వాళ్ళ యొక్క తొందర, వాళ్ళు కకృతిగా తింటా ఉన్నారు మాంసముని. గొంతు పట్టుకొని చచ్చిపోయినారు, అందరు నశించిపోయినారు. దేవుని బిడ్డ, లోక సంబంధమైనవి ఆత్మీయ యాత్రలో అడగొద్దు. ప్రభువు ఇచ్చినప్పుడు తీసుకో. ఆయన ఏది అవసరమో ఆయన నీకు ఇస్తూనే ఉంటాడు. ఆయన ఏం కావాలంటే నీకు ఏం కావాలో ఆయనకు ముందుగానే తెలుసు. నీ తండ్రికి అన్నీ ముందుగానే తెలుసు. ఆయన నీకు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతించొద్దు. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని నువ్వు గాన వెతికితే ఆయన నువ్వు అడగక ముందే అన్ని సిద్ధపరిచి నీకు ముందుగానే ఇస్తున్నాడు. హల్లెలూయా, ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు మాంసం ఇమ్మని ఏడుస్తూ ఉన్నారు. మాకు మాంసం కావాలి మోసే, మాకు మాంసం కావాలి. వ్యర్థమైనది, తిన్నాక అరిగిపోయేది. దానికోసం ఏడుస్తారా? దానికోసము దేవునికి వ్యతిరేకమవుతారా? దానికోసం సేవకుని నిలదీస్తారా? దానికోసం సేవకుని ప్రశ్నిస్తారా? ఈ రోజుల్లో చాలా సంఘాల్లో చాలామంది విశ్వాసుల జీవితాల్లో వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు అనవసరమైన వాటికి, సేవకులను ప్రశ్నిస్తున్నారు అనవసరమైన వాటికి, వాక్యమును ప్రశ్నిస్తున్నారు. ఇదేంది, అదేంది, అది అట్లయితుంది కదా, ఇది ఇట్లయితుంది కానీ. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో వ్యర్థమైన వాటికి మనసు ఇయ్యొద్దు. వ్యర్థమైనవి, నశించిపోయేవి వాటికి నీ హృదయంలో స్థానం ఇయ్యొద్దు. నీ జీవితము దేవునికి ఇష్టంగా మార్చబడాలి, ఇంకా మార్చబడాలి, ఇంకా మార్చబడాలి, ఇంకా దేవునికి ఇష్టంగా మార్చబడి దేవుడు ఉండే స్థలంలోకి వెళ్ళాలి. అందుకోసం ఏడ్చాలి, అందుకోసం ప్రయాసపడాలి, అందుకోసం సిద్ధపడాలి. సువార్తను అనేక మందికి ప్రకటించడానికి ఏడుస్తూ, ప్రభు సన్నిధిలో మొరపెడుతూ, అనేక ఆత్మల కొరకు ఏడుస్తూ సంపాదించాలి. నీ ఏడుపు దేనికి? వ్యర్థమైన దానికా, తిండికా, బట్టలకా? ఇంకా వేటి కోసం నువ్వు ఏడుస్తున్నావు? వేటి కోసం నువ్వు ఏడుస్తున్నావు? ఇదిగో నీ ఇంట్లో నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ నశించిపోయే ఆత్మల కొరకు ఒక్క కన్నీటి బొట్టు కార్చి, ప్రభువా రక్షించు నాయన, రక్షణ ఈ ప్రభువా అని వేడుకుంటున్నావా? ఎంతోమంది నీ ఎదురుగానే ఉన్నారు నరకానికి జారిపోయడానికి. వారిని అగ్నిలో నుండి రాగి వేసినట్టుగా వాళ్ళ కొరకు ఒక కన్నీటి చుక్క కారుస్తే, కన్నీటి అందుకొస్తే ఎంత మేలు. నీ కన్నీరు దేని కొరకు వస్తుంది? నీ యొక్క ఆశలు, దురాశల కొరకు దేవుని దగ్గర ఏడుస్తున్నావా? దేవుని ప్రశ్నిస్తూ ఏడుస్తున్నావా? లేదు, ఆత్మల కొరకు ఏడుస్తున్నావా? ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నావా? ఇశ్రాయేలీయులు వ్యర్థమైన మాంసం కొరకు ఏడ్చినారు, సేవకుని నిలదీసినారు, మాకు పెట్టు మాంసం అని అడిగినారు. నీ ఆత్మీయ యాత్ర ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవునితో నువ్వు ఏం అడుగుతున్నావు? దేని కొరకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు? దేవుని సన్నిధిలో విలువైన ఆత్మ సంబంధమైన వాటికి ఏడ్చి మొరపెట్టి దానికి సంబంధించిన జీతము, బహుమానాలు పొందుకునే విధంగా ఏడుస్తున్నావా? దేవుడు గొప్పగా నీకు సహాయం చేస్తాడు. లోక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తున్నావా? అవి వ్యర్థమైనవని తెలుసుకో. నశించిపోయే వాటి కొరకు ఏడ్చి కన్నీరెందుకు వృధా చేసుకుంటావు? ఆత్మ సంబంధమైన వాటి కొరకు మొరపెట్టు, ఏడ్చు, ప్రాధేయపడు, ఉపవాసం ఉండు. ఒక్క ఆత్మ అయినా రక్షింపబడితే నీ ద్వారా దేవుడు సంతోషపడతాడు, నీకు బహుమానం వస్తుంది. నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా ఆత్మల కొరకు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నువ్వు గాన మొరపెడితే అనేక ఆత్మలను నువ్వు ప్రభు సన్నిధికి చేర్చొచ్చు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న వేసే నీకు వందనాలు ప్రభు. ఎంతమంది నేను వ్యర్థమైన వాటి కొరకు ఏడుస్తున్నారేమో ప్రభు. అలా కాకుండా నాయన విలువైన నీ యొక్క సువార్తను ప్రతి ఒక్కరి చెవులో వేయడానికి, సొంత వారిని, రక్త సంబంధికులను, స్నేహితులను, మంచి చేసిన వారిని, మేలు చేసిన వారి కొరకు
ఆత్మలు నశించిపోకుండా రక్షణలోకి రావడానికి కన్నీరు కారుస్తూ ప్రార్థించే బిడ్డలుగా మార్చండి, బలపరచండి, తోడుండండి. ఇశ్రాయేలీయులు వారు కోరుకున్నట్టు వ్యర్థమైనవి కోరుకోకుండా మా కొరకు రాసి ఉంచి పెట్టి ఉన్నారు ఈ గ్రంథంలో. వీటన్నింటిని చదివినప్పుడు చదువుతున్నప్పుడు జ్ఞానము కలిగిన వారుగా ఈ యొక్క ఆత్మీయ యాత్రను చివర మీ సన్నిధికి చేరే వరకు సరైన రీతిలో ఆత్మ జ్ఞానముతో నింపబడి ముందుకు సాగుటకు కృప అనుగ్రహించాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.